ధ్యానంలో వచ్చే అనుభవాల్ని డైరీ రాసుకోవాలంటారు. ఆ డైరీ రాయబోతే నాకస్సలు గుర్తు రావట్లేదు. అవి ఏంటి ఎంతో ఇందాకే చెప్పారు 3 మెసేజెస్ చెప్పారు అనుకుని, మళ్ళా పడుకునేసరికి మళ్ళా షిరిడి సాయిబాబా కనిపిస్తున్నారు. "ఏం సార్ నాకు ఇందాకే కదా మీరు మెసేజ్‌లిచ్చారు. నాకు గుర్తు రావట్లేదు బాబా" అంటే, "నీ మెమరీ లాస్ అయ్యుంటుంది కదా! దాన్ని మేము చెక్ చేస్తున్నాం" అన్నారు. మెమరీ లాస్ ఏంటంటే, మరి నీ బ్రెయిన్ ఆపరేషన్ ఎందుకు చేశామో తెలుసా? నీకు గుండె నుండి రక్తము ప్రవాహం జరగకుండా ఆగిపోయినప్పుడు, నీ బ్రెయిన్‌కి రక్తస్రావం జరగక రక్త ప్రసరణ జరగక బ్రెయిన్ పేలైపోయింది. దానికి కారణంగా ఏమవుతుందంటే, నీకు మెమరీ లాస్ అవుతుంది. అంతే కాకుండా నడుం నుంచి కింద భాగం ప్యారలైజ్ అయిపోయే ఛాన్సెస్ ఉండినియి. ఇవన్నీ క్లియర్ చేశాం. ఇప్పుడు నిన్ను ఐసీయూలో పెట్టినట్టుగా నిన్ను గమనిస్తున్నా. ఇప్పుడు నీకు మెమరీ లాస్ ఉంది. దీన్ని క్లియర్ చేస్తున్నా అని చెప్పారు. అసలు సర్ప్రైజ్ అనమాట. సో, అంటే రాబోయే కాలంలో వచ్చే